హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. ఈరోజు మేము సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. సామర్లకోటలో ఉన్న శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవాలయం శివుని పంచారామ క్షేత్రాల్లో ఒకటి. 9వ శతాబ్దంలో చాళుక్య భీముడు నిర్మించిన ఈ ఆలయంలో సున్నపురాయితో చేయబడిన దాదాపు 14 అడుగుల ఎత్తైన తెల్లటి శివలింగం 2 అంతస్తుల మండపంలో దర్శనమిస్తుంది. ఇక్కడ శివుడు కుమార భీమేశ్వరునిగా, అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటారు. ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో 2 అంతస్తుల గర్భాలయం ఉంటుంది. గర్భాలయం ముందు 6 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడికి భక్తులు మహాశివరాత్రి, కార్తీక మాసం మరియు ఆరుద్ర దర్శనం సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఆలయం పొద్దున్న 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ శివుని ఆలయం సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. ఇలాంటి ఏన్షియంట్ టెంపుల్స్కి రావడం ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. ఇక్కడ ఒక పక్కన కాలభైరవుడి విగ్రహం కూడా ఉంది. ఇది ఓంకారనాదం గంట. ఇదే ఏకశిలతో నిర్మించిన నందీశ్వరుని విగ్రహం. ఈ గుడిలో చాలా చిన్న చిన్న రాతి విగ్రహాల అవశేషాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని మంచి విగ్రహాలు కూడా ఉన్నాయి, అంటే మంచి స్థితిలో ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడి మధ్యలో గర్భగుడి ఉంది. గుడి చుట్టూరు ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారం లోపల స్తంభాలతో నిర్మించిన మండపాలు ఉన్నాయి. ఆ మండపంలోని చుట్టూరు గుళ్ళున్నాయి. గుడిలో చిన్న చిన్న దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. వినాయకుడు, సరస్వతీదేవి, ఇలా చాలామంది దేవతామూర్తులు ఉన్నాయన్నమాట. ఈ గుడిని ప్రశాంతంగా దర్శించుకోవాలన్నా లేదా ఈ గుడి ఫుల్గా చూడాలన్నా పండగ రోజులు కానీ పర్వదినాల రోజులు కానీ వెళ్ళకూడదన్నమాట. ఎందుకంటే మనం ప్రశాంతంగా దర్శించుకోవడానికి అవ్వదు. ఇలాంటి గుళ్ళకి మనం మామూలు టైంలో వెళ్తే చాలా ప్రశాంతంగా మొత్తం గుడి మొత్తం చూడొచ్చు. మా దర్శనం వెంటనే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా వీడియోస్ తీస్తున్నాను నేను. దర్శనం అయిపోయిన చాలా సేపటి వరకు కూడా మేము గుడిలోనే ఉన్నాం. గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది. సామర్లకోటలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, ఈ గుడికి వారానికి ఒకసారి, రోజుకి ఒకసారి కూడా వెళ్ళచ్చు వాళ్ళు. ఈ గుడిలో ఒక పక్కన ప్రసాదాలు అమ్ముతారనమాట. పులిహోర, లడ్డు. గుడి కట్టడం చూడండి ఎంత బాగుందో. ఇలా పురాతన కాలమైన గుడులకు వెళ్ళడం చాలా బాగుంటుంది కదా. నాకు ఇలాంటి గుళ్ళకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా వెళ్ళడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ 20 రూపాయల దర్శనం ఉంటుంది. మేము 20 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. అందుకే దర్శనం కొంచెం త్వరగా అయిపోయింది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం చాళుక్యులు, కాకతీయుల శైలిలో ఉంటుంది.
ఈ నిర్మాణం 9వ శతాబ్దంలో జరిగింది. మనకి ద్రాక్షారామంలో కూడా ఒక ఆలయం ఉంది కదా, అది కూడా చాళుక్య రాజైన ఈ భీముడే నిర్మించారట. అందుకే ఈ 2 గుడులు ఒకే తీరులో ఉండటమే కాక 2 నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే కాగా నిర్మాణ శైలి కూడా ఒకటే విధంగా ఉంటుంది. 1340 నుంచి 1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఈ గుడిలో కాకతీయుల నిర్మాణ శైలి, చాళుక్యుల నిర్మాణ శైలి ఉన్నప్పటికీ వీటి మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు. ఈ ఆలయంలో మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకుండా ఇక్కడ వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనీశ్వరుడు, నవగ్రహాలు వీటి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ 1147 నుంచి 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించి శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఆవిడ మహిషాసురమర్దిని. మేము అక్కడ ఒక్కొక్క దేవతామూర్తులను చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఈ ఆలయం గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో చెప్పాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీలు చూసుకొని ఈ గుడిని సందర్శించండి. ఈ గుడిని దర్శించుకోవడం వల్ల మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మేము అక్కడ నుంచి భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్ కాకినాడ దగ్గరలోని సర్పవరంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.